కన్నడ సూపర్ స్టార్గా హ్యూజ్ క్రేజ్ సంపాదించుకున్న దర్శన్ మరి పవిత్ర గౌడ ఇద్దరు కలిసి రేణుకా స్వామి అనే ఒక యువకుని చంపేశారా? ఎక్కడో సుమనహల్లి బ్రిడ్జి కింద ఒక డ్రైనేజ్ దొరికిన శవానికి దర్శన్ కి పవిత్ర గౌడ సంబంధం ఏంటి? దర్శన్ కి విజయలక్ష్మి అనే భార్య ఉండగా పవిత్ర గౌడతో సంబంధం ఏంటి? ఒక మెడికల్ షాప్ లో చిన్న ఉద్యోగం చేసుకునే ఒకరికి పవిత్ర గౌడ సూపర్ స్టార్ అయిన దర్శన్ కి ఏంటి సంబంధం? ఇది ఇలా ఉండగా రేణుకా స్వామి ఎక్కడైతే చనిపోయాడని ఆధారాలు ఉన్నాయో కామాక్షిపాల్లి అనే పోలీస్ స్టేషన్ కి నలుగురు స్వతంత్రంగా వచ్చి అతన్ని చంపింది మేమే ఒప్పుకుంటున్నారు. ఒక సుమనహల్లి డ్రైనేజ్ బ్రిడ్జ్ కింద దొరికిన శవానికి దర్శన్ మరియు పవిత్ర గౌడకి రేణుకా స్వామికి మరి ఈ నలుగురికి ఉన్న సంబంధం ఏంటి? ఈ హత్యని ఎవరు చేశారు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. ముందు దర్శన్ గురించి తెలుసుకుందాం. దర్శన్ కన్నడ సినీ రంగంలోనే అతిపెద్ద హీరోగా గుర్తించబడిన దర్శన్ చాలా హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అన్నమాట. మొదట్లో టీవీ సీరియల్స్ కు సైడ్ యాక్టర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత మ్యాజెస్టిక్ అనే సినిమా ద్వారా 2001లో హీరోగా అరగటం చేసి అది విజయవంతం అవడంతో దాదాపు 50 సినిమాలు తీసి కన్నడ రంగంలో ఒక తిరుగులేని స్టార్ గా ప్రెసెంట్ ఉన్నారనమాట. ఇంత రేంజ్ లో ఉన్న సూపర్ స్టార్ దర్శన్ గారికి బెంగళూరు నుంచి ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణుకా స్వామికి ఏంటి సంబంధం? అది తెలియాలంటే పవిత్ర గౌడ గురించి కూడా తెలియాలి మీకు. పవిత్ర గౌడ అనే ఆమె దర్శన్ కి తను లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో అతనితో ఉన్నానని మరియు పార్ట్నర్ గా కూడా చెప్పుకుంటుంది అనమాట ఇన్స్టాగ్రామ్ లో. ఈమెకి మరి దర్శన్ వాళ్ళ సతీమణి అయిన విజయలక్ష్మి గారికి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎన్నోసార్లు గొడవైంది. ఎన్నో రకాల ట్రోళ్లు కూడా లాస్ట్ 2 years లో కన్నడ ప్రజలు దీన్ని గమనించారు కూడా. వీరాభిమాని అయిన రేణుకా స్వామిని ఎప్పుడు ఆరాధించే తన హీరోని చంపేశాడా? అదని చూద్దాం. కన్నడ ఇండస్ట్రీ మొత్తం దర్శన్ కు మరియు పవిత్ర గౌడ ఉన్న సంబంధం గురించి తెలుసు. దాన్ని ఓర్వలేక ఎన్నోసార్లు విజయలక్ష్మి ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా ఎన్నోసార్లు ఫైర్ లీగల్ యాక్షన్స్ తీసుకున్న విషయం కూడా అంత తెలిసింది. కానీ దర్శన్ మరియు పవిత్ర గౌడల మధ్య ఉన్న రిలేషన్ బెంగళూరు నుంచి ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణుకా స్వామికి ప్రాబ్లం ఏంటి? అంతేకాదు రేణుకా స్వామి దర్శన్ కి వీరాభిమాని. ఒక ఏరియాలో అతను ఒక ఫ్యాన్ అధ్యక్షుడిగా రేణుకా స్వామి చాలా ఏర్పాటు చేశాడు. మరి ఇంతలా వీరాభిమానం తన హీరో మీద ఉంటే మరి ఎందుకు సుమనహల్లి బ్రిడ్జి కింద శవమై రేణుకా స్వామి కనబడ్డాడు? ఇది మొత్తం తెలియాలంటే ముందు రేణుకా స్వామి గురించి తెలియాలి. ఈ 33 ఏళ్ల రేణుకా స్వామి బెంగళూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గ అనే డిస్ట్రిక్ట్ లో నివసిస్తున్నాడు. రేణుకా స్వామి రీసెంట్ గా పెళ్లి చేసుకుని సంవత్సరం అయింది. ఇతను ఒక మెడికల్ షాప్ లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తికి ఎక్కడో ఉన్న దర్శన్కి ఏంటి గొడవ? అది మ్యాటర్ ఏంటంటే పవిత్ర గౌడకు మరి దర్శన్కి మధ్య ఉన్న రిలేషన్ వల్ల లాస్ట్ 2 years నుంచి కన్నడ సినీ రంగంలో ట్రోల్స్ చేయబడ్డారు, మీమ్స్ చేయబడ్డారు. దీన్ని చూసి తట్టుకోలేకపోయిన వీరాభిమాని అయిన రేణుకా స్వామి పవిత్ర గౌడ వల్లే దర్శన్ యొక్క పరువు పోతుందని గమనించిన రేణుకా స్వామి పవిత్ర కూడా ఇన్స్టాగ్రామ్ లో అసభ్య పదజాలంతో ఆమెకు వార్నింగ్ ఇవ్వడం, కొన్ని మెసేజ్లు పెట్టడం జరిగింది. దాన్ని గమనించిన దర్శన్ రేణుకా స్వామి యొక్క ఇన్స్టాగ్రామ్ ని బట్టి అతని యొక్క అడ్రస్ ని కనుగొన్నాడు. ఎక్కడైతే రేణుకా స్వామి నివసిస్తున్నాడో అదే ప్రాంతంలో రాఘవేంద్ర అనే ఇంకొక ఫ్యాన్ క్లబ్ కి అభిమాని ఉండడం వల్ల కాల్ చేసి రేణుకా స్వామిని కిడ్నాప్ చేసుకుని తీసుకురమ్మన్నాడు. ఇది జరిగింది June 8. మరి June 9వ తారీఖు కామాక్షపాలెం పోలీస్ స్టేషన్ కు ఒక కాల్ వచ్చింది. ఎక్కడైతే డ్రైనేజ్ దగ్గర ఒక బాడీ దొరికిందో ఆ బాడీ పక్కనే ఉన్న కాంప్లెక్స్ లోని సెక్యూరిటీ గార్డ్ ఆ బాడీని చూసి కాల్ చేశాడు. ఆ బాడీని తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఈ విధంగా ఈ బాడీ వచ్చేసి రేణుకా స్వామిదని 8వ తారీఖు కిడ్నాప్ చేయబడ్డ రేణుకా స్వామి 9వ తారీఖు శవమై కనబడ్డాడు. కానీ 9వ తారీఖు మార్నింగ్ కామాక్షపాల్య పోలీస్ స్టేషన్లో 4 వ్యక్తులు వచ్చి ఆ హత్యని మేమే చేశాము, మా 4కి మరియు అతనికి ఆర్థిక లావాదేవీల వల్ల గొడవై అతన్ని RR అనే ఒక షెడ్లో తీసుకెళ్ళి మేము చంపేశామని చెప్పారు. పోలీసులకి కన్ఫ్యూజ్ ఎక్కడ మొదలైందంటే ఈ బెంగళూరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇక్కడ తీసుకొచ్చి చంపాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పిన ప్లేస్ లో చంపిన ప్లేస్ నుంచి బాడీ దొరికిన ప్లేస్ వచ్చి 10 కిలోమీటర్లు. ఇదంతా చూసేసరికి వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ 4 యొక్క ఫోన్ కాల్స్ డీటెయిల్స్ పరిశీలించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 8వ తారీఖు రాఘవేంద్ర అనే వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి డైరెక్ట్ గా బెంగళూరులోని రాజరాజేశ్వరి అనే ఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎక్కడైతే ఈ 4 కూడా అక్కడే చంపామని చూస్తున్నారో అదే ఫార్మ్స్ తీసుకొచ్చారు. అక్కడ దర్శన్ మరియు పవిత్ర కూడా ఇద్దరు కలిసి వారితో పాటు 11 మంది కలిసి అతన్ని కొట్టడం జరిగింది. ఆ దెబ్బకి తట్టుకోలేక వీరాభిమాని అయిన రేణుకా స్వామి చనిపోవడం జరిగింది. చనిపోయిన రేణుకా స్వామిని తీసుకొని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి కింద డ్రైనేజీలో పడేయడం జరిగింది. ఈ విధంగా రేణుకా స్వామి తన ఎంతో అభిమానించిన హీరో చూస్తున్నప్పుడు తన కళ్ళ ముందు చనిపోయాడు. సో అక్కడ రేణుకా స్వామిని చంపేటప్పుడు ముందుగా 4 వచ్చి ఒప్పుకున్నారు కదా, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ప్లస్ 11 మంది ఇక్కడే ఉన్నారు, దర్శన్ కూడా అక్కడే ఉన్నారని ఆ 4 వాంగ్మూలం ఇచ్చారు. అసలు ఎందుకు 4ని పంపించారంటే కేసుని డైవర్ట్ చేద్దామని. అని డైవర్ట్ అవ్వాల. దర్శనే ఆ 4ని పంపించాడు. ఆ 4ని పంపించినప్పుడు వాళ్ళు స్వతంత్రంగా కేసులు ఒప్పుకున్నప్పుడు ఎటువంటి డౌటు రాకుండా కేసుని కొట్టేస్తారనుకున్నారు. కానీ పోలీసులకి చాలా అనుమానాలు రావడం వల్ల వాళ్ళ కార్ డీటెయిల్స్ చెక్ చేయడం వల్ల అసలు నిజాలు బయటపడినాయి.
ఈ విధంగా దర్శనం చేశారా లేదా అనేది ప్రత్యక్ష సాక్షులు చెబుతారు, ఆల్రెడీ చెప్పారు కూడా. ఎందుకంటే మేము కొట్టేటప్పుడు మా కళ్ళ ముందే దర్శన్ ఉన్నాడు, పవిత్ర కూడా ఉంది, మేము దర్శన్ యొక్క కమాండింగ్ లోనే అతను కొట్టాం, అందుకే అతను ప్రాణాలు వదిలాడు అని వాళ్ళు కోర్టులో చెప్పడం జరిగింది. వాళ్ళని 6 రోజులు పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈ పోలీస్ కాల్స్ చెక్ చేసిన తర్వాత పోలీసులు దర్శన్ గారిని కన్ఫర్మ్ చేసి ఎలా పట్టుకున్నారంటే, ఈ నలుగురిని పంపించేసి అతను మైసూరు వెళ్ళిపోయాడు. మైసూరులో జిమ్ చేసుకొని బయట ఒక హోటల్లో కూర్చొని ఉండగా పోలీసులు వచ్చి అతన్ని బెంగళూరు తీసుకొచ్చారు. ఎందుకు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోసం. దర్శన్ ఫ్యాన్స్ అందరూ కూడా బయట బోర్డ్స్ పట్టుకొని ఇన్నోసెంట్ అని కోర్టు ముందు, పోలీస్ స్టేషన్ ముందు తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే ఎవరైతే 11 మందిని అరెస్ట్ చేశారో పోలీసులు, వాళ్ళందరూ కూడా దర్శన్ కమాండింగ్లోనే మేము చేసామని ఒప్పుకోవడం వల్ల ఇప్పుడు దర్శన్ మీద 302 సెక్షన్ విధించే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ ఈ మర్డర్ దర్శనే చేపిస్తే దర్శన్ కెరీర్ ఏంటి? ఈ కేసుని ఫెయిర్గా నడుపుతారా? 33 వ్యక్తికి దర్శన్ని అభిమానించడం నేరమా? ఆ రేణుకా స్వామి యొక్క కుటుంబానికి ఎవరు సమాధానం చెబుతారు? ఆల్రెడీ ఈ కేసు మీద ఎవరైతే దర్శన్కి ఆపోజిట్గా ఉంటారో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా, ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ట్విట్టర్ వేదికగా జస్టిస్ జరగాలని ట్వీట్లు వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో రేణుకా స్వామి ఫ్యామిలీకి తీర్పు అనుకూలంగా రావాలని మరియు రేణుకా స్వామి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని, న్యాయం గెలవాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్, బాయ్.